పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అప్కమింగ్ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ని దాచిపెడుతున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు చిత్రం తాజాగా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే ఒకవైపు షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం మరోవైపు స్టార్ కాస్టింగ్ కి సంబంధించిన సెలెక్షన్స్ ని సైతం చేస్తుంది. సినిమా లేట్ గా స్టార్ట్ కావడంతో కొంత మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఈ మూవీ నుండి తప్పుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు ఆ ఆర్టిస్టుల భర్తీని పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ కాటమరాయుడు చిత్రం ఓ స్ట్రైట్ చిత్రంగా వస్తుందనేది ఇప్పటి వరకు ప్రేక్షకులకు తెలిసిన విషయం. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలోని క్లియర్ టాక్స్ ప్రకారం ఈ మూవీ ఓ తమిళ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ న్యూస్ ని చిత్రం టీం బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. తమిళంలో వచ్చిన అజిత్ మూవీ వీరం బ్లాక్ బస్టర్ ని సాధించింది. అదే వీరం ఇప్పుడు తెలుగులో కాటమరాయుడు మూవీతో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడట. గత కొద్ది చిత్రాలుగా పవన్ కళ్యాణ్ కేవలం రీమేక్ కథలకే పరిమితమవుతున్నాడు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ స్ట్రైట్ చిత్రానికి రెడీ అయినప్పటికీ సరైన కథ దొరక్కపోవడంతో ఇలా రీమేక్ చిత్రానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఓ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చిత్రం టీం ఆ విషయాన్ని మాత్రం బయటకు చెప్పకపోవడం ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక తాజాగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి సోదరుడిగా కమల్ కామరాజుని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా